ఆదికాండము 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కనులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. 14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసదెను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నా భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీ తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చాలు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఒక విశ్వాసి జీవితంలో యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత చాలామంది జీవితాలలో ఉండే ఒక సమస్య ఏంటంటే శాపం. శాపానికి ఒకవేళ మీరు డిక్షనరీలో మీనింగ్ చూస్తే మిస్ఫార్చ్యూన్ అనొచ్చు, డిస్ఫేవర్ అనొచ్చు, టు సే మ్యాజిక్ వర్డ్ దట్ ఇంటెంట్స్ టు బ్రింగ్ బ్యాడ్ లక్ అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది, ఒక మీనింగ్ ఉంది. అంతేకాకుండా ప్రేమనోరా, ఏదైనప్పటికీ కూడా మనం అనుకున్నట్టుగా అనుకూలంగా మన జీవితాలలో మనం ప్రయాసపడుతున్నా దానికి తగిన ఫలం రాకపోవడమే శాపం. మనము ఎంత ప్రయాసపడ్డా కానీ కూడా ఆ యొక్క శాపము మానవుడిని ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క చిత్తము ఆశీర్వాదము అనుభవించకుండా ఆపివేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండంలో మనం గమనిస్తే మొట్టమొదట శాపము మొదలైంది ఎక్కడ అంటే ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు తినకూడని పండు తిన్నప్పుడు. వాళ్ళు యాక్చువల్లీ ఆదాము అవ్వలకి స్పష్టంగా దేవుడు చెప్తాడు ఏమనంటే, అయ్యా మీరు ఆ ఏదైనా వనంలో ఏదైనా పండు తినండి కానీ ఆ యొక్క పండును మాత్రం తినద్దు, ఆ జీవ వృక్షం దగ్గరికి వెళ్ళొద్దు, ఆ యొక్క పండు తినద్దు అంటే సర్పం వచ్చి వారిని శోధించినప్పుడు అవ్వ మొదట తినడము, తర్వాత ఆదాము తిన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించినట్లయితే మొట్టమొదట శాపం పెట్టింది ఎవరో కాదు, దేవుడే. అక్కడ చూసినట్లయితే ఆ 14వ వచనంలో అక్కడ చూడండి ఏమని ఉంటుంది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు శపింపబడిన దానవై. ఫస్ట్ దేవుడు శపించింది సర్పాన్ని, తర్వాత క్షపించింది అవ్వను, తర్వాత క్షపించింది భూమిని, తర్వాత క్షపించింది ఆదాము కష్టపడి ప్రయాసపడి తినాలి అని. ప్రేమనోరా, ఈరోజు టాపిక్ కర్స్. ఎందుకు కర్స్ అంటే ప్రేమనోరా, మరి ఈ శాపము అసలు విశ్వాసుల జీవితాలలో ఉంటుందా? అసలు శాపానికి మనము పాత్రులమా? ఒకసారి గలతీ 3:13 చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, చూడండి ప్రేమనులారా, యేసు ప్రభు దేవుడు మానవాళి మొదటి ఆదాము చేసిన తప్పును బట్టి ఏ శాపం అయితే మానవాళిని సరైన భోజనం లేకుండా నేల శపింపబడ్డది, అవ్వ ప్రసవ వేదనతో బాధపడే పరిస్థితి, అంతేకాకుండా ఆదాము కూడా అంటే మానవులందరూ కూడా చెమటోర్చి కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేని పరిస్థితిని
ప్రేమనోరరా, ఆ గలతి 3:13 యేసు ప్రభు సిలువలో ఆయనే శాపంగా మారి మన కొరకై ఆ శాపమును తొలగించినట్టు బైబిల్ సెలవిస్తుంది. ఇంకొక వచనం కూడా చూద్దాం. యెషయా 53:3-4-5 కూడా చూద్దాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. చూడండి, యేసు ప్రభువే సిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా ప్రతి శాపము కూడా పోయింది అన్న సంగతి బైబిల్ చెప్తుంది. మరి నిజమే అలాగూ శాపం పోతే మీరు టీవీ ఆన్ చేస్తే సువార్త కూడికలలో, మీటింగ్స్లలో, టీవీలో డెలివరెన్స్ పాస్టర్ల దగ్గర మీరు గమనిస్తే లక్షల మంది, వేల మంది, ఎంతోమంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళే మాకు ఈ శాపం ఉంది, ఈ అనారోగ్యత ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ కష్టం ఉంది, ఆ మంత్రం జరిగింది, ఈ మంత్రం జరిగింది, ఈ సమస్య జరిగింది, అది జరిగింది, ఆ శాపం మమ్మల్ని వెంబడిస్తుంది అని చెప్పి మీరు టీవీ ఆన్ చేస్తే ఎంతమంది విశ్వాసులు, అవిశ్వాసుల సంగతి నేను మాట్లాడట్లేదు. పేరు ఒకటి క్రిస్టియన్ పేరు ఉంటుంది, కానీ వారి జీవితాలలో శాపాలు. మరి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను చూపించిన వచనాలలో మొట్టమొదట ఎలాగూ శాపం వచ్చిందో మనం చూసినాం. దానికోసమని యేసు ప్రభు ఎలాగూ మన కొరకై సిలువలో రక్తం కార్చిండో, ఆయన మన కొరకై శ్రమ పొందిండో, కష్టం పొందిండో, బాధ పొందిండో, ఇబ్బంది పొందిండో మనం చూసినాం. మరి ఇవన్నీ అయిన తర్వాత ప్రేమైన వాళ్ళరా, ఎందుకు మానవాళి జీవితంలో ఇంకా శాపము, దారిద్రత, బలహీనతలు, ఇబ్బందులు, కష్టాలు గమనించవచ్చు? ఎప్పుడన్నా ఆలోచించినరా? ప్రేమనరా, ఒక సైడ్ కొంతమంది ఏమంటారంటే అసలు శాపం అనేది లేదు అని ఈ వచనం చూపిస్తారు. ఏంటది? సంఖ్యాకాండము 23:23 చూడండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియజెప్పబడెను. ప్రేమనోడు ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబులో శకునం లేదు, మంత్రం లేదు, అసలు శాపమే లేదు. మరి ఎందుకు ఎంతోమంది విశ్వాసులు వారి జీవితాలలో మిస్టీరియస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద రీజన్? వాళ్ళు యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళే. ప్రేమనోళ్ళరా, నేను ఎన్నోసార్లు ఎన్నో కుటుంబాలని దర్శించినప్పుడు వాళ్ళ జీవితాలలో వాళ్ళకుండే మేజర్ ఇష్యూస్లో ఒక ఇష్యూ ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్. వాళ్ళు డబ్బులు సంపాదించట్లేదా? సంపాదిస్తున్నారు, కానీ ఆ డబ్బులు నిలువ ఉండట్లేదు. ఇంకొక మేజర్ ప్రాబ్లం అంటే మ్యారిటల్ డిస్ట్రెస్, మ్యారేజెస్లో ఇష్యూస్. వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి, ప్రార్థన చేస్తున్నారు, కానీ అయినప్పటికీ కూడా మ్యారిటల్ డిస్ట్రెస్. మూడోది సిక్నెస్, మిస్టీరియస్ సిక్నెస్ అనమాట. హాస్పిటల్స్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి ఏం చేసినా కానీ కూడా ఆన్సర్స్ రాని ప్రాబ్లమ్స్. నాలుగోది ఏంటో తెలుసా? సెటిల్ కాని యవనస్తులు, వివాహాలు కాని యవనస్తులు, సెటిల్ కాని యవనస్తులు, ఎడిక్టెడ్ చిల్డ్రన్. ఇవన్నీ కూడా శాపానికి గుర్తు కదా. మరి ఇవన్నీ కూడా యేసుప్రభు సిలువలో రక్తం కార్చినప్పుడు, చనిపోయినప్పుడు, ఆయన రక్తం కార్చిన, ఆయన పొందిన గాయములలో, ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు విడుదల కలగాలి కదా. మరి ఎందుకు కలగట్లేదు? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద రీజన్? ప్రేమనరు, ఒకవేళ లేదు, శాపమే లేదు అంటే మరి ఇంతమంది, ఇన్ని వేల మంది డెలివరెన్స్ కోసం అని చెప్పి లైన్లు కట్టి, పొద్దున్నే హాస్పిటల్ దగ్గర లైన్లు కట్టినట్టు సేవకుల దగ్గర లైన్లు కట్టి, ఆయన చెయ్యి ఒక్కటి చాచితే, ఆయన హస్తం ఒకటి మా మీద ఉంటే మాకు విడుదల దొరుకుతుందని ప్రయాసపడి ఊర్లలో నుండి వచ్చి సండేస్ ఇక్కడ మీటింగ్స్ అటెండ్ అయిపోయేవాళ్ళు. అంతేకాకుండా ప్రేమనరులో లాస్ట్ 10 yearsలో ఇంకొక ట్రెండ్ ఉంది. ఏంటా ట్రెండ్ అంటే, ఫలానా ఆఫ్రికాలో ఆ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నా పని అయిపోతుంది. ఫలానా అమెరికాలో సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గర. ఇవన్నీ నేను కాదన్నట్లేదు. ప్రేమనోళ్ళ, ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ క్లియర్ ఐడియా. శాపం లేదన్నప్పుడు, శాపం యేసుప్రభు రక్తం ద్వారా పోయింది అని బైబిల్ సెలవిస్తున్నప్పుడు, మరి ఎందుకు విశ్వాసుల జీవితాలలో ఈ రికరింగ్ ప్రాబ్లమ్స్ అన్నవి మీరు గమనిస్తూ ఉంటారు? ఎందుకు? వై డూ యూ థింక్ ఈజ్ ద రీజన్? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా?
దేవుడు అంత గొప్ప దేవుడు అయితే, అంత సర్వశక్తిమంతుడు కదా దేవుడు, ప్రాణమే పెట్టిండు కదా దేవుడు. మరి అయినప్పటికీ కూడా ఎంతమంది విశ్వాసుల జీవితాలలో మిస్ఫార్చ్యూన్, డిస్గ్రేస్, ఫెయిలియర్, హ్యూమిలియేషన్. నేను చెప్పిన 4 సబ్జెక్ట్స్, ఒకటేంటి ఫైనాన్షియల్ ప్రాబ్లము, రెండోది హెల్త్ ఇష్యూస్, మూడోది సెటిల్ కాని పిల్లలు, నాలుగోది ఎడిక్ట్ పిల్లలు. ఇవన్నీ ఎందుకు? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద రీజన్? దానికి సొల్యూషన్ నిజంగా విశ్వాసులు, పాస్టర్లు ఇవ్వగలుగుతారా? ప్రేమనోరా, ఎన్నోసార్లు మీరు గమనించినట్లయితే మీరు గమనిస్తారు, ఎట్లయితే హాస్పిటల్స్ అన్ని డాక్టర్ల దగ్గర తిరిగిన నాకు పని అవ్వలేదు అని ఇంకో డాక్టర్ దగ్గర పోయినట్టు, అన్ని పాస్టర్ల దగ్గర తిరిగి కూడా ఆన్సర్ రాని ఎంతోమంది కుటుంబాలు కూడా ఉన్నాయి. బహుశా ఇది మా జీవితంలో, ఇది యాత్రా జీవితంలో మేము ఈ కష్టాలు పడితే కానీ పరలోకంకి పోము అనుకునే కుటుంబాలను కూడా మీరు గమనించవచ్చు. శాపము, ఒక సైడ్ ఏమో శాపం లేదనే వారిని గమనిస్తారు, ఒక సైడ్ ఏమో శాపము మన జీవితాలలో నుండి దేవుడు తీసేసిండని, అబద్ధములో తీసేసిండని నమ్మి అయినప్పటికీ కూడా శాపంలో ఉండేవారిని గమనిస్తారు. ఇంకొక సైడ్ ఏమో ప్రేమైన వారరా, శాపాన్ని ఎట్లా బయటపడాలో తెలియక పిల్లర్ టు పోస్ట్ పరిగెడుతూ వారి జీవితాలలో ఆన్సర్స్ రాక స్ట్రగుల్ అవుతున్న వారిని గమనిస్తారు. ఇంకొంతమంది ఏమో ఆల్టర్నేటివ్గా వేరే ఏమైనా ప్రయోగాలు, వేరే ఏమైనా చేస్తే పోతాయి అనుకునే వారిని గమనిస్తారు. బట్ వాట్ ఈస్ ద బైబిల్ సొల్యూషన్ ఫార్ డెలివరెన్స్ ఫ్రమ్ కర్సెస్? యేసు ప్రభు క్లియర్గా అంటున్నాడు, రాను మీద నేను శాపంగా మారడాన్ని బట్టి అన్నీ కూడా తొలగింపబడ్డాయని. మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు వై పీపుల్ ఆర్ సఫరింగ్? ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలలో శాపానికి స్పష్టమైన అర్థం గమనించవచ్చు మీరు. ఎందుకు పీపుల్ సఫర్ అవుతున్నారు అంటే, ఒకసారి నేను డ్యూటరానమీ 28 చాప్టర్ 1 to 1st వర్స్ మాత్రం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవాను మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే చూడండి నిన్ను హెచ్చించు. ఇక్కడ ఎందుకు శాపము విశ్వాసులు రక్షణలోకి వచ్చిన వారిని కూడా వెంబడిస్తుంది అంటే, దేవుడిని శ్రద్ధగా వెంబడించాలంట. ఒక వచనం చూడండి, అది అట్లనే పెట్టి సామెతలు 26వ వచనం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. అంటే హేతు ఉంటే ఇంగ్లీష్లో ఏమన్నా ఉంది బ్రదర్? Like a sparrow in its flitting, like a swallow in its flying, a curse that is causeless does not alight. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమంటే, అన్డిజర్వ్డ్ కర్స్ విల్ నాట్ కమ్. ప్రేమనారా, నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ సే దెర్ ఇస్ నో కర్స్ అట్ ఆల్. సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ సే ఫర్ ఎవ్రీథింగ్ దే విల్ ఆస్క్ కర్సే రీజన్ అంటారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నిజంగా కర్స్ ఫస్ట్ మొదలైంది ఆదం అవ్వలు చేసిన తప్పును బట్టి, కానీ యేసు ప్రభు ఆ కర్స్ని తొలగించిండని. మరి అయినప్పటికీ కూడాను మనము మన జీవితాలలో ఎంతోమంది కర్స్కి పాల్గొనడానికి కారణం ఏంటంటే, వాళ్ళ లోపల ఏదో డిజర్వింగ్ ఉంది. ఆ డిజర్వింగ్ ఏంటి అంటే, ఇంతకుముందుకు చూపించిన డ్యూటరానమీ 28:1 అన్నమాట. శ్రద్ధగా దేవుడిని వెంబడించినప్పుడు ప్రేమనోళ్ళరా కర్స్ వస్తుంది. శ్రద్ధగా ఏంటి బ్రదర్? మేము సండే రోజు చర్చికి వస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము మాకు తెలిసినట్లుగా, అయినప్పటికీ కూడా కొన్ని పోవట్లేదు బ్రదర్, కొన్ని విషయాలలో మాకు డెలివరెన్స్ రావట్లేదు అంటే, ప్రేమనోళ్ళరా శ్రద్ధ అంటే దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో వెంబడించాలి. అది ఎలాగూ చేయాలి? ఇది ఎందుకు నేను ఈ మెసేజ్ చెప్పడానికి కారణాలలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఎట్లయిపోతుందంటే, టెంపరీ సొల్యూషన్స్ కోసం ఈ ప్రాబ్లం పోతే చాలు, ఈ సొల్యూషన్ వస్తే చాలు, ఈ టెంపరీది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు ప్రేమనోరా, దేవుడు అంటున్న మాట ఏంటంటే, కుమారుడు ఎవరినైతే విడిపిస్తాడో ఆయన సంపూర్ణంగా, హూమ్ ద సన్ సెట్స్ ఫ్రీ ఈజ్ ఫ్రీ ఇండీడ్. ఈ శాపం ఎందుకు మానవాళిని, విశ్వాసులను, ఎస్పెషల్లీ విశ్వాసులను కూడా వెంట రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మనల్ని ఇబ్బంది పరచడానికి ప్రయత్నం చేస్తుంది అంటే, ఎందుకు అంటే దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో వెంబడించకపోవడాన్ని బట్టి.
ఎంతోమంది జీవితాలలో దేవుడిని ఎలాగ వెంబడిస్తారు అంటే ఒక నామకార్థంగా, ఒక రిలీజియస్గా, లేకపోతే ఒక భయానికి, లేకపోతే ఏదో ఇంకా ఇది చేయకపోతే నాకు ఏదైనా వస్తుంది అన్న ఉద్దేశంతో వెంబడిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ జీవితాలలో యేసుప్రభు ఇచ్చే సంపూర్ణమైన విడుదల కంప్లీట్గా రాదు. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డా అందుకే చూడండి చాలామంది ఇగ్నోరెంట్ పీపుల్. రెండోది, ఫస్ట్ది ఏంటి, దేవుడిని కంప్లీట్గా వెంబడించాలి. రెండోది ఎవరి జీవితాలలో శాపం ఉంటుంది అంటే, ఎవరైతే దేవుడి యొక్క వాక్యము తెలియదో వారి జీవితాలలో శాపం ఉంటుంది. ఎట్లా అనొచ్చు మీరు? దేవుని వాక్యము మత్తయి సువార్త 4:4 ఏమని ఉంటుందంటే, మనిషి రొట్టె వల్లనే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. సో వెన్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. వాక్యం తెలిసినప్పుడు, అవునా దేవుడు మా శాపాలన్నీ తొలగించిండా, ఆ శాపాలు తొలగించిండాన్ని బట్టి నేను కుమారుడిగా కుమార్తెగా సమృద్ధి అనే జీవం యోహాను సువార్త 10:10 ప్రకారం నేను పొందుకోవచ్చా అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ప్రేమ వల్ల వి విల్ బీ డెలివర్డ్ కంప్లీట్లీ. శాపాలు పోవడానికి ప్రాముఖ్యంగా కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో వెంబడించకపోవడం. రెండోది అజ్ఞానం. ఈ రెండు కూడా మనం ఆన్సర్ చేయగలిగితే మన జీవితాలలో ఉన్న ఎటువంటి శాపమైనా దేవుడు ఆల్రెడీ తొలగించిండు. మరలా వచ్చి తొలగించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తొలగించండి. కానీ ఇంతకుముందుకు చూపించిన యోహాను సువార్త 8:44 చెప్పినట్టు, వాడు అబద్ధంలో పెట్టి, నిన్ను ఇగ్నోరెన్స్లో పెట్టి, ఆ శాపంలో నుండి నువ్వు బయటపడ్డావు అన్న సంగతి నీకు తెలియకుండా, నువ్వు దేవుడిని పూర్ణ హృదయంతో వెంబడించకుండా నిన్ను అనవసరమైన వాటిలలో పరిగెట్టిస్తూ ఉంటాడు అనమాట. ప్రేమలారా, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కానీ టుడే ఐ వాంట్ టు ఓన్లీ స్ట్రెస్ అపాన్ దీస్ 2 things. శాపము విశ్వాసుల జీవితాలలో కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటంటే, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో వెంబడించకపోవడం. రెండోది అజ్ఞానం. దీని గురించి మీరు ధ్యానించండి. ఇంకా ఒకవేళ వీలైతే కామెంట్స్లో చెప్పండి నాకు, ఇంకా ఏంటో. టుమారో ఐ విల్ కంటిన్యూ వై, ఇంకా అవి చేస్తున్నా, ఇవి రెండున్నా ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతాయో దాని గురించి ఇంకా మనం రేపు మాట్లాడుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈరోజు మరి కొంచెం స్పష్టతతో మేము వాక్యాన్ని ధ్యానించాము. ఇంకా రేపు ధ్యానించడానికి కృప చూపించండి. విన్న వారి జీవితాలలో ఎటువంటి శాపం ఉన్నా ప్రభా, వారు నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో వెంబడించడానికి దేవా మరి నాయన అజ్ఞానంలో లేకుండా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.